ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఎంతమందికి అడ్డుకట్టగా ఉన్నాం, ఎంతమందికి ఆబ్స్టికల్గా ఉన్నాం. రోజు వాక్యాలు వింటాము, వాక్యాలు షేర్ చేస్తాము, మా మెసేజెస్ ఎక్కడన్నా వింటే వాటిని షేర్ చేస్తూ ఉంటాము, గ్రూప్స్లో స్టేటస్ పెడతా ఉంటాము, ప్రతి దగ్గర స్టోరీస్ పెడుతూ ఉంటాం. అయినా కూడా ఎందుకు వాక్యాన్ని మనము మన హృదయంలోనికి తీసుకోవట్లేదు? తీసుకొని దానికి అనుగుణంగా ఈ లోకంలో ఎందుకు మనం ప్రవర్తించట్లేదు? ఇది చాలా పెద్ద ప్రశ్న మనందరికీ కూడా. అయితే మనం ఏం చేస్తున్నామంటే, మన వరకు మనం బాగున్నామా లేదా అని ఆలోచించుకొని, నువ్వు ఎవరినైతే ఇష్టపడవో, నువ్వు ఎవరినైతే ద్వేషిస్తావో వారి మీద నీ యొక్క ద్వేషాన్ని, కోపాన్ని పెంచుకొని సమ్టైమ్స్ నువ్వు వాడిని నరకానికి లేదా వాళ్ళని నరకానికి వెళ్ళాలని కూడా ఆలోచిస్తూ ఉంటాం. లేదంటే వారు నాశనం అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాం. నాశనం అవ్వటం ఇన్ ద సెన్స్ ఇంకా ఈ లోకంలో అండ్ ఇంకా పరలోకం కానీ ఎక్కడ కూడా స్థానం ఉండకూడదు, నాశనం అయిపోవాలి అనే ఆలోచన కలిగి ఉంటున్నాం. కానీ మీరు తెలుసుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏంటంటే, ఒక ట్రూత్ ఏంటంటే, యేసయ్య అందరినీ ప్రేమిస్తాడు. హీ లవ్స్ ఎవ్రీబడి. ఆయన నువ్వు ద్వేషిస్తున్నావు కదా, నువ్వు వారిని ఈ లోకంలో నాశనం అయిపోవాలని అనుకుంటున్నావు కదా అని చెప్పి యేసయ్య కూడా అదే చేస్తాడు అనుకోవటము మన మూర్ఖత్వం అవుతుంది, రైట్? సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడా లేదా, నాలో ఎలాంటి ఆత్మ ఉంది, నేను కలిగి ఉన్న నా ఆలోచనలు, నా యొక్క ఈ హేట్రెడ్నెస్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనం ఒక్కసారి పరిశీలించుకోవాలి. డిజర్నింగ్ ఉండాలి, అంటే వ్యత్యాసం చూడగలగాలి మనం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15లో బాగుంది, చాలా మంచిగా రాశారు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు. 14వ వచనంలో, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మ సంబంధము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. చూసారా, ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యుడు అంటే ఈ లోకంలో ఈ అనుసారంలో పడిపోయి ఈ లోకంలో ఉండేటటువంటి అన్ని విషయాలలో కూడా చిక్కుకుపోయినటువంటి వాడికి ఆత్మ సంబంధమైన విషయాలను ఎప్పుడు కూడా కనుగొనలేడు, ఆలోచన కూడా రాదు. ఎందుకంటే తనలో ఉన్నది ప్రకృతి సంబంధమైనటువంటి ఆత్మ. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. నేను ఇలాంటి ఫస్ట్ ఏం ఆలోచించాలంటే, ఎందుకు నాలో ఇంత హేట్రెడ్నెస్ వస్తుంది, ఎందుకు నాలో ఇంత ద్వేషం ఉంది, ఎందుకు నేను ప్రతిదీ కూడా ఒక నెగిటివ్ వేలోనే ఆలోచిస్తున్నాను ఒకరి మీద అనే ఆలోచన ఫస్ట్ నీలో స్టార్ట్ అవ్వాలి. అట్లీస్ట్ స్టార్ట్ అవ్వటానికి దారిని ఓపెన్ చేయండి, ఎందుకు నాలో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి అని. తర్వాత ఆబ్స్టకిల్స్ అన్నిటిని తీసేయండి, ఎందుకంటే యేసయ్య అలాంటివి ఎప్పుడు కేర్ చేయడు. నువ్వు ద్వేషిస్తున్నావు కదా అని ఆయన కూడా ద్వేషించాలనుకోవటము ఫూలిష్నెస్. ఇక్కడ కూడా వెర్రితనం అని ఇక్కడ కూడా చెప్పబడింది, రైట్? సో దేవుని ఆలోచనలు ప్రకృతి సంబంధమైనటువంటి వాడికి ఎప్పటికీ వెర్రితనమే. కాబట్టి ఆ వెర్రితనాన్ని కూడా తీసేద్దాం, ఆబ్స్టకిల్స్ని తీసేద్దాం. ప్రతీది కూడా మనము తీసేసి వారికి ఒక లెటర్గా, అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఒక లెటర్గా సాక్ష్యం ఇవ్వాలి మనం. అలాంటి మనస్తత్వాన్ని, అలాంటి ఆత్మను మనం కలిగి ఉందాము. ఇతరులకు కూడా మనము యేసయ్య ప్రేమను చూపిద్దాము. మనము కూడా ఆత్మ సంబంధమైన వారిగా ఈ లోకంలో బ్రతకటానికి ఆలోచన చేద్దాం. ఆ విధంగా దేవునికి ప్రార్థన చేద్దాం. లెట్ us bow before him. ఆయన ముందు మోకాళ్ళుని ప్రార్థన చేద్దాం. నేనేంటి, వాట్ ఐ నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను,
అని ఆయన ఒకసారి అడుగుదాం. ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తాడు, నీలో ఆత్మని పెడతాడు, నీలో మంచి స్వభావము, క్రీస్తు లాంటి స్వభావము నీలో ఉండటానికి దేవుడు అనుమతిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.